నమస్తే, వెల్కమ్ టు ఎన్ఎస్ టీవీ. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. ప్రజల కష్టాలు తీర్చడంతో పాటు ప్రజా సమస్యల సత్వర పరిష్కారమే లక్ష్యంగా ప్రతి వారం క్రమం తప్పకుండా ప్రజా దర్బార్ను నిర్వహిస్తున్నామని మైలవరం శాసనసభ్యులు వసంత వెంకట కృష్ణప్రసాద్ వెల్లడించారు. విజయవాడ రూరల్ మండలం గొల్లపూడిలో గ్రామ పంచాయతీ కార్యాలయంలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని గురువారం నిర్వహించారు. దాదాపుగా 500 మంది ప్రజలు అర్జీలు సమర్పించారు. అంటే వెరిఫికేషన్ చేస్తారమ్మా, సీట్ స్థలాలకు అప్లై చేస్తున్నారు. బొమ్మ వెంకన్న చేసిన సేవలు మరువరానివి. తెలంగాణ రాష్ట్ర మున్నూరు కాపు సంఘం వర్కింగ్ ప్రెసిడెంట్ చల్లా హరిశంకర్, మున్నూరు కాపు ముద్దుబిడ్డ, మాజీ శాసనసభ సభ్యులు స్వర్గీయ బొమ్మ వెంకటేశ్వర్ గారి జయంతి సందర్భంగా బొమ్మకల్లోని మున్నూరు కాపు వసతి గృహంలో స్వర్గీయ బొమ్మ వెంకటేశ్వర్ గారి విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించిన తెలంగాణ మున్నూరు కాపు సంఘం వర్కింగ్ ప్రెసిడెంట్ చల్లా హరిశంకర్. వెంకన్న గారి జయంతి సందర్భంగా ఈరోజు మున్నూరు కాపు జిల్లా మున్నూరు కాపు సంఘం ఆధ్వర్యంలో వారికి ఘన నివాళులు అర్పించడం జరిగింది. మరి బొమ్మ వెంకన్న గారి ఆశయ సాధనకు ప్రతి ఒక్కరు కృషి చేయాలని, వారి జీవితం విద్యార్థి దశ నుంచెల్లి మరి వారు విద్యార్థి దశ నుంచెలే బడుగు బలహీన వర్గాలకు ఒక చేదోడు వాదోడుగా మరి ముందుకోతూ మున్నూరు కాపులను కూడా చైతన్యం చేయాలనే ఆలోచనతో మరి రాష్ట్రంలో ఉన్న బీసీలతో పాటు మున్నూరు కాపులను కూడా చైతన్యం చేసి అన్ని జిల్లాల్లో కూడా ఐక్యతగా రాజకీయంగా, సామాజికంగా, ఆర్థికంగా అభివృద్ధి చెందాలంటే దానికి విద్యనే దానికి ప్రధాన కారణమని ఆ రోజు కాచిగూడలో ఉన్న హాస్టల్లో కానీ ఎంతోమందికి విద్యకు అవకాశం కల్పించేందుకు వారు చేసిన కృషి కానీ, అదేవిధంగా కరీంనగర్ జిల్లా ఆ రోజు 57 మండలాలతో ఉన్న జిల్లాలో ప్రతి గ్రామంలో మున్నూరు కాపులు పేద బిడ్డలు చదివిపించే పరిస్థితి లేనప్పుడు కూడా మరి ఇక్కడ ఒక హాస్టల్ నిర్మాణం చేసి ఎంతోమందికి విద్య నేర్చుకున్నప్పుడే మనం అగ్రవర్గాలకు పోటీగా నిలబడే పరిస్థితి ఉంటుందని ఆ రోజు ఒక 100 మంది మరి చదువుకొని ఉండేటందుకు వారికి అకామిడేషన్ కానీ మిగతా వారికి భోజన వసతి కానీ కల్పించాలనే ఉద్దేశంతో ఇక్కడ ఒక 100 మంది ఉండే విధంగా హాస్టల్ నిర్మాణం చేయడం, అదేవిధంగా మరి ఐక్యతో కరీంనగర్ నగరంలో మరి ఒక గొప్ప సంఘాలుగా మరి వారు ఒక 24 సంఘాలు ఏర్పడి జిల్లాల్లో 57 మండలాలతో పాటు రాష్ట్రంలో ఒక కీలకంగా ముందుకు తీసుకుపోయారు. రాజకీయంగా కూడా వారు ఎంతోమందికి తోడ్పడి ఒక బీసీలుగా పోరాటం చేస్తూ ముందుకైన నాయకుడు. కుల సంఘంలో ఉన్న ప్రతి వారికి ఏదైనా ఆపద పడ్డదంటే ఒక్క క్షణంలో మరి ఉండి మరి ఎంతో సహాయ సహకారాలు అందించిన నాయకుడు కాబట్టి వారి ఆశయాలు ఒకరికి సహాయపడి ఒకరిని ముందుకు తీసుకుపోయి మన దాంట్లో బలహీనంగా ఉన్న మన కుల జాతిని మీదికి తీసుకురావాలనే ఉద్దేశంతో వారు ఎన్నో సేవలు చేశారు. కాబట్టి వారికి ఇవాళ పెద్ద ఎత్తున మన విద్యార్థి వసతి గృహం ట్రస్ట్ చైర్మన్ గారు కానీ, మాజీ విప్ ఎమ్మెల్యే మన మోహనన్న, మాజీ డిప్యూటీ మేయర్ ఉగ్గిల రమేష్ గారు, మరి ఇంకా పెద్దలు కుల సంఘ పెద్దలు అందరూ కూడా పాల్గొని ఈరోజు వారికి జయంతి సందర్భంగా వారికి పూలమాల వేసి ఘనంగా నివాళి అర్పించడం జరిగింది. అమర్ రహే అమర్ రహే అమర్ రహే అమర్.
నిజామాబాద్ జిల్లా సిరికొండ మండలం రావుట్ల గ్రామంలో గురువారం రోజున కత్తెర గుర్తుగా పోటీ చేస్తున్న బాబన్న గారి రమేష్ అభ్యర్థికి మద్దతు తెలిపిన యూత్ గ్రామస్తులు ర్యాలీ తీయడం జరిగింది. ఇందులో భాగంగా గ్రామస్తులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. శాబ్దీపూర్ గ్రామ బీఆర్ఎస్ పార్టీ సర్పంచ్ అభ్యర్థి రేకులపల్లి పద్మ భారీ మెజారిటీతో గెలుపొందడంతో గ్రామంలో అంబరాన్నంటిన సంబరాలు చేసుకున్నారు. కామారెడ్డి మండలంలోని శాబ్దీపూర్ గ్రామ బీఆర్ఎస్ పార్టీ సర్పంచ్ రేకులపల్లి పద్మ గెలవడంతో బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు టపాకాయలు కాలుస్తూ స్వీట్లు పంచుకుని సంబరాలు చేసుకున్నారు. ఈ సందర్భంగా సర్పంచ్ రేకులపల్లి పద్మ, ఉప సర్పంచ్ చింతల నరసింహులు మాట్లాడుతూ, మాపై నమ్మకంతో శాబ్దీపూర్ గ్రామ ప్రజలు మమ్మల్ని సర్పంచ్, ఉప సర్పంచ్, వార్డు మెంబర్లుగా ఎన్నుకున్నందుకు గ్రామ ప్రజలకు ఎల్లవేళలా అందుబాటులో ఉండి 5 సంవత్సరాల పాటు గ్రామ ప్రజలకు సేవలు అందిస్తామని తెలిపారు. శాబ్దీపూర్ తండా గ్రామ కాంగ్రెస్ పార్టీ సర్పంచ్ అభ్యర్థి లంబాడి సీతారాం నాయక్ భారీ మెజారిటీతో గెలుపొందడంతో గ్రామంలో అంబరాన్నంటిన సంబరాలు చేసుకున్నారు. కామారెడ్డి మండలంలోని శాబ్దీపూర్ తండా గ్రామ కాంగ్రెస్ పార్టీ సర్పంచ్ లంబాడి సీతారాం నాయక్ గెలవడంతో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు టపాకాయలు కాలుస్తూ స్వీట్లు పంచుకొని సంబరాలు చేసుకున్నారు. ఈ సందర్భంగా సర్పంచ్ లంబాడి సీతారాం నాయక్, ఉప సర్పంచ్ రవి నాయక్ మాట్లాడుతూ, శాబ్దీపూర్ తండా గ్రామ ప్రజలు సర్పంచ్, ఉప సర్పంచ్, వార్డ్ మెంబర్స్ గా ఎన్నుకున్నందుకు తాండా వాసులందరికీ ప్రత్యేకంగా కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలుపుతున్నామన్నారు. శాబ్దీపూర్ గ్రామ తండా గ్రామ పంచాయతీకు నూతన ప్రజలు మొన్ననే ఎలక్షన్ జరగకుండా కూర్చుండి తండా వాసులతోటి బాబు నేను ఒక సర్పంచ్ గా నిలబడుతున్నానని అందరితోటి మనవిచ్చిన, అయితే రూపాయల డబ్బులు వేలంపాట కాడికి పోయింది. నేనన్నా వేలంపాట కాకుండా నేను ఒక మంచిదో చెడు చూసింది చేసింది అభివృద్ధి మా జనాలకు ఉన్నది, నేను నిలబడతా,
ఒక 2,50,000 ఇస్తానుగా చెప్పడం జరిగింది. అట్లా కాకుండా 4 లక్షలుగా ఒప్పడం జరిగింది. మా కార్యకర్తలు చెప్పేసారు 4 లక్షలు ఇస్తారంటే పబ్లిక్ ఏం చేసిరంటే నిన్ను ఏమో చేస్తామని లేచి ఇప్పుడు 4 సర్పంచులు అభ్యర్థులు పోటాపోటీ జరిగింది. ఈ రోజు నేను మా తండ ప్రజలకు గెలుపు ముఖ్యం కాదు, నా పబ్లిక్ ఓటేసి నన్ను ఎంత మెజార్టీతో తెచ్చిరో నేను 5 ఏళ్ల వరకు ఈ ప్రజలకు నేను ఎప్పటికీ రుణపడి ఉంటాని, నేను ఇచ్చిన హామీలు నిర్వహిస్తాని నేను అందరికీ మనవి చేస్తున్నా. ఏ పబ్లిక్ అయినా ఎవరు ఓటేసినా అంతా మావోలే, నీవే అనుకోలే. భారీ మెజార్టీతోటి ప్రజలు అందరూ ఓటేసి గెలిపించడానికి నేను మా శిరసాంచి నేను అందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఎందుకోసమంటే ఈ 5 ఏళ్ల నేను చేసే అభివృద్ధి సంక్షేమంగా మీరు మళ్ళా 5 ఏళ్ళు అయినాక మీరే ఈ మనిషి ఏం చేసినని మీరే నన్ను చేసేంత విధంగా కదా నేను చేస్తానని ఈ మా గెలిచిన బాడీ అందరు కలిసి నేను మీకు మా మాట ఇవ్వడం జరుగుతున్నది. నాకంతా సంతోషమే. నేను ఇంత భారీ మెజార్టీతోటి డబ్బులు పంచిర్రు, మటన్లు పంచిర్రు, చికెన్లు పంచిర్రు, తెల్లందాగా కార్ల మీద తిరిగిరు. గాని నా జనాలు ఎవరిదో డబ్బు తిని నాకు ఓటేసి గెలిపించుకొచ్చి ఇయ్యాల అంటే డబ్బు ముఖ్యం కాదు, మనిషి ఇక్కడ ముఖ్యమే అని నాతోటి ఉన్న జనాలు కూడా ఓటేసి గెలిపించుకున్నారు. కాబట్టిగా మరి ఒకసారి మీకు అందరికి చేతులు జోడించి ధన్యవాదాలు దండం ధన్యవాదాలు చేస్తున్నా. అట్లనే రైతు తండాలో వాటర్ గురించి బాగా షార్టేజ్ ఉందని ఇప్పుడు దగ్గర ఇప్పటి నుంచి అనుకుంటాను వచ్చిర్రు. కానీ నా చేతిలో నేను సర్పంచ్ కాదు, నా లెక్క కాదని నేను ఇప్పుడు వాటర్ గురించి నేను ఇంకా 2-3 రోజులనే మీకు వాటర్ వచ్చేటట్టుగా ఏర్పాటు చేసి మళ్ళీ దానికి ఇంకేం బోర్లు కావాలన్నా మోటార్లు కావాలన్నా అని నేను ఏ ప్రాబ్లం అయినా నేను అండగా ఉంటా. నాకు ఉత్తగా ఫోన్ మీద చెప్పాలి, నా ఇంటికి వచ్చేసం లేదు, నా గ్రామ పంచాయతీలో వచ్చేసం లేదు, నేనే మీ వాడికి వస్తా, మీ గల్లీకి వస్తా, నేను వచ్చి పని చేస్తానని మీకు అందరికి మళ్ళీ ఒకసారి ధన్యవాదాలు. జై తెలంగాణ, జై కాంగ్రెస్. శాబ్దిపూర్ ఎడమతండ గ్రామ పంచాయతీలో జరిగిన ఎన్నికల్లో సర్పంచ్ మాలవత్ సీతారాం నాయక్ గారికి అతి భారీ మెజార్టీతో గెలిపించినందుకు, అదేవిధంగా పాలక మండలందరికీ కూడా ప్రతి వార్డు మెంబర్లకు కూడా ధన్యవాదాలు చెప్తా ఉన్నాను. అదేవిధంగా నాకు ఉప సర్పంచ్కి సహకరించిన వార్డు సభ్యులందరికీ కూడా ముఖ్యంగా ఫస్ట్ ధన్యవాదాలు అలాగే చెప్తున్నాను. ఇంకొకటి ఏంటంటే అసలు ఇది కళలో కూడా ఊహించలేము, ఇలాగ నడిచిన పరిస్థితులు బట్టే. ఇక్కడ మా మహమ్మద్ నగర్ అనుకుంటుంది, అక్కడ 10 మంది పైసలు పంచుతుంటారు, రైతు తండ ఉంటుంది, అక్కడ పైసలు పంచుతుంటారు, ఇక్కడ చికెన్ పంచుతుంటారు. ఏదేదో ఓటర్లకు ప్రభావాలు చేసి వాళ్ళు గెలుద్దామని ప్లాన్ చేసి కానీ వాళ్ళ వర్కౌట్ కాలేదు. మేము చేసిన సేవలకు మా గ్రామ ప్రజలందరూ కూడా గెలిపించినందుకు శాబ్దిపూర్ తాండా గ్రామ ప్రజలందరికీ కూడా ప్రతి పేరున మా యొక్క నమస్కారాలు తెలియజేస్తూ, నా తీర్పు ఉప సర్పంచ్ ఫీల్ అవ్వడం ఏం లేదు. ప్రజల తరఫున ఎన్నుకోబడ్డ ప్రజలకు అందుబాటులో ఉంటా, ప్రజల సేవ చేస్తాం. నా పేరు ముఖ్య రవీందర్. నా వార్డులో నన్ను నమ్మి ఓటేసిన వాళ్ళందరికీ ధన్యవాదాలు. గ్రామ సర్పంచ్ సీతారాం గారికి భారీ మెజార్టీతో పొందిన సీతారాంకి నమస్కారం, ధన్యవాదాలు. నా వార్డులో వచ్చేసి చాలామంది పోటీ పడ్డారు, చాలా విధాలు జరిగినాయి. నా వార్డులో నన్ను నమ్మి ₹1 ఆశించకుండా చాలామంది నమ్మకంతో ఓటేసారు. వాళ్ళ నమ్మకాన్ని వృధా చేయకుండా వాగ్దానం చేస్తారు. నిర్మల్ జిల్లా బాయిన్సా మండలంలోని సుంక్లీ గ్రామంలో గ్రామ పంచాయతీ సర్పంచ్ అభ్యర్థిగా శ్రీమతి నందిని గజానంద్ పటేల్ సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేస్తూ ప్రచారం ప్రారంభించారు. విలేకరులతో మాట్లాడుతూ గ్రామ అభివృద్ధి కోసం కృషి చేయడం తమ ప్రధాన లక్ష్యమని శ్రీమతి నందిని గజానంద్ పటేల్ తెలిపారు. సుంక్లీ గ్రామ సర్పంచ్ అభ్యర్థిగా
గ్రామంలోని ప్రతి కుటుంబానికి ప్రభుత్వ పథకాలు అందే విధంగా పనిచేస్తానని కూడా భరోసా ఇచ్చారు. శ్రీమతి నందిని గజానంద్ పటేల్ బ్యాట్ గుర్తుకు మద్దతు తెలుపుతూ గ్రామ ప్రజలు 17వ తారీఖున తమ అమూల్యమైన ఓటును బ్యాట్ గుర్తుపై వేసి ఆశీర్వదించాలని కోరారు. నా గుర్తు బ్యాట్ గుర్తు 3వ నంబరు. ప్రతి ఒక్కరు నాకు వార్డ్ నంబర్స్ లేరు. నేను ఏకగ్రీవంగా సర్పంచ్కి నిలబడ్డాను. ప్రతి ఒక్కళ్ళకు 3వ నంబర్ పైన బ్యాట్ గుర్తు వేయాలని కోరుకుంటున్నాను. అందరికీ నమస్తే. నిర్మల్ జిల్లా బైన్సా మండల్ సుంక్లీ విలేజ్ సర్పంచ్ అభ్యర్థిని నేను. ఈ సుంక్లీకి బాగా సమస్యలు ఉండేది ఇంతకుముందు. ఇక్కడ వాటర్ ట్యాంకులు కానీ నేనే పెట్టడం జరిగింది. వాటర్ సమస్య కానీ, కరెంటు బల్బులు కానీ, మరియు మోర్లు, రోడ్లు ప్రతి ఒక్కటి నేను సీతక్క మినిస్టర్ ఉన్నప్పుడు ఆమె దగ్గరికి నుంచి నిధులు తెచ్చి ఆమె సహకారాలతోటి ఊరు అభివృద్ధి చేసుకున్నా. మరియు ఈ సుంక్లీలో ఇంకా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. రోడ్లు కానీ, డ్రైనేజ్లు కానీ బాగా ఇబ్బంది ఉన్నాయి. ఇక్కడ వాలంపాడు చూసినా, ఇక్కడ సుంక్లీ చూసినా బాగా తేడా ఉంది. మా సుంక్లీ అభివృద్ధి చేసుకోవాలని నేను సర్పంచ్గా నిలబడడం జరిగింది. మరియు సుంక్లీ ప్రజలు నాకు ఒకసారికి అవకాశం ఇస్తే ఈ సుంక్లీ ఇంకా అభివృద్ధి చేస్తానని కోరుకుంటున్నాను. ప్రతి ఒక్కరు పేరున భారీ ఎత్తున నాకు మెజారిటీతో గెలిపించాలని కోరుకుంటున్నాను. నిజామాబాద్ జిల్లా సిరికొండ మండలం రావుట్ల గ్రామంలో గురువారం రోజున ఉంగరం గుర్తుగా పోటీ చేస్తున్న కోడిగేల రాజ్ కుమార్ అభ్యర్థికి మద్దతు తెలిపిన యూత్ గ్రామస్తులు ర్యాలీ తీయడం జరిగింది. ఇందులో భాగంగా గ్రామస్తులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. జై శ్రీరామ్. అమ్మఒడిలో ఆశ్రమం పొందుతూ మరణించిన నాగరాణి లేట్ గోపాలకృష్ణ గుప్తా బంధువుల సమక్షంలో సాంప్రదాయ పద్ధతిలో అంత్యక్రియలు 12 గంటలకు చేసిన అమ్మఒడి బృందం 1821వ అంత్యక్రియలు తరువాత పాకాల నుంచి ఒక నిరుపేద బ్రాహ్మణ కుటుంబానికి చెందిన అశేష స్వామి మరణించారు. ఒక కుమార్తె ఉంటుందని సమాచారం ఇచ్చిన వెంటనే అమ్మఒడి బృందం వెళ్లి కుమార్తె చేత తలకొరివి పెట్టించి బంధువుల సమక్షంలో సాంప్రదాయ పద్ధతిలో అంత్యక్రియలు చేసిన అమ్మఒడి బృందం సహకరించిన దాతలు పాకాలకు చెందిన రావిళ్ల మోహన్ నాయుడు, లయన్ మల్లి ఆచారి, మధుబాబు రెడ్డి, అమ్మఒడి ట్రస్ట్ ఫౌండర్ చెరుకూరి పద్మనాభనాయుడు.